మనం మరణించాక ఏం జరుగుతుంది? నరకానికో లేదా స్వర్గానికో వెళ్తాము, లేదా మన దేహం మట్టిలో కలిసిపోతుంది, మన ఆత్మ తిరిగి మళ్ళీ జన్మిస్తుంది. ఇలాంటి ప్రశ్నలు మనలో చాలా మందిని ఆకర్షిస్తుంటాయి. అయితే పునర్జన్మల కథలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఎన్నో విన్నాం. మరి అవి నిజమా? అంతేకాకుండా మన కర్మల ఫలితమే మన తదుపరి జన్మ అని ధర్మ గ్రంథాలు చెబుతున్నాయి. కానీ శాస్త్ర సంబంధంగా దీనికి ఎలాంటి ఆధారాలున్నాయి? నిజంగా ఒకవేళ మనం మరలా తిరిగి జన్మిస్తే మన జ్ఞాపకాలు గుర్తొస్తాయా? మనుషులని మనం గుర్తుపట్టగలమా? ఇలా పునర్జన్మలకు సంబంధించి ఎన్నో ప్రశ్నలు, ఎన్నెన్నో అనుమానాలు ఎప్పటికప్పుడు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అయితే ఈ వీడియోలో అలాంటి అనుమానాలను కొంచెం తీర్చే ఒక కేసు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఇండియాలో జరిగిన ఓ నిజమైన సంఘటన. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్ గా అర్థమవుతుంది. అది 1983 డిసెంబర్ 10వ తేదీ ఆగ్రా శివార్లలోని మురికివాడలో నిరుపేదలైన మహావీర్ ప్రసాద్ సింగ్, శాంతి దంపతులకు రెండో సంతానంగా మరో కుమారుడు జన్మించాడు. ఆ పిల్లాడికి తోరణ్ సింగ్ అని పేరు పెట్టారు. ముద్దుగా టిటు అని పిలిచేవారు. చూస్తుండగానే టిటుకి 2 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడప్పుడే ముద్దుగా మాట్లాడడం మొదలు పెట్టాడు. కానీ ఆ పిల్లోడి మాటలు తల్లిదండ్రులు మురిసిపోయేలా లేవు, భయపడేలా ఉన్నాయి. చిచ్చి, ఎవరు మీరు? మీరు నా తల్లిదండ్రులే కాదు, ఇతడు నా అన్నయ్య కాదు, ఇది నా ఇల్లే కాదు, అసలు నా పేరు టిటునే కాదు అని మాట్లాడడం మొదలు పెట్టాడు. అంతే, మహావీర్, శాంతి ఒక్కసారిగా షాక్ గురయ్యారు. రోజులు గడిచే కొద్దీ టిటు మాటలు మరింత ఆందోళనకరంగా మారాయి. చివరికి తన తల్లిదండ్రుల పేదరికాన్ని కూడా టిటు ఎగతాళి చేయడం మొదలు పెట్టాడు. అసలు ఎవరు మీరంతా? చిరిగిన బట్టలు వేసుకుని తిరుగుతున్నారు. నా రేంజ్ ఏంటో మీకు తెలుసా? నా పేరు సురేష్ వర్మ, మాది ఆగ్రా. నాకు భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. నేను చాలా ఆస్తిపరుడిని. నాకు పెద్ద బంగ్లా, కారు ఉన్నాయి అని టిటు చెప్పేవాడు. మొదట్లో టిటు మాటలను సీరియస్ గా తీసుకున్న మహావీర్, శాంతి క్రమంగా అందరి పిల్లల మాదిరిగానే కథలు చెప్తున్నాడని లైట్ తీసుకోవడం మొదలు పెట్టారు. కానీ 4 ఏళ్ల వయసులో టిటు చేసిన పని కుటుంబంలో అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. ఓ రోజు తనను ఆగ్రా తీసుకెళ్లాలని టిటు పట్టుబట్టాడు. కానీ తండ్రి మహావీర్ టిటుని తీసుకెళ్లడానికి నిరాకరించడంతో ఇంట్లో పెద్ద గొడవ చేశాడు. అయితే ఓ రోజు టిటుకి తెలియకుండా మహావీర్ ఏదో పని మీద ఆగ్రాకి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న టిటు తండ్రిపై కోపంతో రగిలిపోయాడు. మహావీర్ పై గట్టిగా కేకలు వేశాడు. తర్వాత బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టాడు. నేను ఆగ్రా వెళ్లి నా నిజమైన కుటుంబాన్ని కలవాలి అని వెక్కి ఏడుస్తూ చెప్పాడు. టిటు మాటలు విని చలించిపోయిన తన అన్నయ్య అశోక్ తమ్ముడిని దగ్గరికి తీసుకుని మాట్లాడాడు. ఆగ్రాలో నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలి అని అడిగాడు. దాంతో ఆగ్రాలో తనకు ఓ రేడియో షాప్ ఉందని టిటు చెప్పాడు. ఇక ఆ ప్రదేశానికి ముందు తాను వెళ్లి టిటు చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలని అశోక్ అనుకున్నాడు. మరుసటి రోజున అశోక్ ఆగ్రాకు వెళ్లాడు. అయితే ఆ రేడియో షాప్ కి సరిగ్గా టిటు చెప్పిన రూట్ లోనే వెళ్లసాగాడు. మాల్ రోడ్డులో వెళ్తూ ఒక్కసారిగా ఓ షాప్ దగ్గర ఆగాడు. పైన ఉన్న బోర్డు చూసిన అశోక్ కు దిమ్మ తిరిగిపోయింది. ఆ షాప్ మీద సురేష్ రేడియోస్ అని రాసి ఉంది. ఆ బోర్డు చూసిన అశోక్ కు ఒళ్ళు జల్దరించింది. దాంతో అశోక్ భయపడుతూనే షాప్ లోపలికి వెళ్లి చూడగా ఓ వితంతువు కూర్చొని దుకాణం నడుపుతోంది. అశోక్ మెల్లగా మాట్లాడడం మొదలు పెట్టాడు. ఆమె వివరాలు అడిగాడు. తన పేరు ఉమా వర్మ అని, తన భర్త పేరు సురేష్ వర్మ, ఈ షాపుకు యజమాని అని చెప్పింది. అంతేకాదు, సురేష్ 5 ఏళ్ల క్రితం హత్యకు గురైనట్లు వివరించింది ఉమా. అంతే, అశోక్ శరీరం మొత్తం కంపించిపోయింది. కాసేపటి తర్వాత తేరుకున్న అశోక్ తన తమ్ముడి వింత ప్రవర్తన గురించి ఉమాకు చెప్పాడు. దీంతో ఉమా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఇదే సమయంలో అశోక్, ఉమా ఇద్దరి మధ్యలో చాలా ప్రశ్నలు మొదలయ్యాయి. టిటు, సురేష్ ఒక్కరేనా? అతను పునర్జన్మతో తిరిగి వచ్చాడా? ఇలా ఎన్నో ప్రశ్నలు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ముందుగా సురేష్ వర్మ ఎవరు? టిటు ఎందుకలా సురేష్ లా బిహేవ్ చేస్తున్నాడో తెలుసుకోవాలి. అతను పునర్జన్మలో ఎలా చనిపోయాడో తెలుసుకోవాలి. సురేష్ వర్మ ఒక కరడుగట్టిన క్రిమినల్, స్మగ్లర్. ఓ రోజు అర్ధరాత్రి తన కారులో ఇంటికి వచ్చాడు. బంగ్లా బయట కారు ఆపి గేటు తీయాలని హారన్ మోగించాడు. ఎన్నిసార్లు హారన్ కొట్టినా బంగ్లా నుంచి ఎవరు బయటికి రావడం లేదు, గేటు తీయడం లేదు. దీంతో తానే కారు దిగి గేటు దగ్గరకు నడుస్తున్నాడు. ఇంతలో 2 వ్యక్తులు సడన్ గా సురేష్ వర్మ దగ్గరికి వచ్చారు. వాళ్ళలో ఒకరు తెలిసిన వ్యక్తి కావడంతో ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నించాడు సురేష్. ఇంతలో 2 తుపాకీలు తీసి సురేష్ తలకు గురిపెట్టారు. అసలేం జరుగుతుందో సురేష్ కు అర్థమయ్యేలోపే కాల్పులు ప్రారంభించారు. ఒక బుల్లెట్ నేరుగా సురేష్ తలలోకి దూసుకెళ్లింది. దీంతో అక్కడికక్కడి కుప్పకూలిన సురేష్ వర్మ దుర్మరణం చెందాడు. రాత్రి వేళ కావడంతో ఈ దారుణాన్ని ఎవరు చూడలేదు. దీంతో సురేష్ ను చంపిన వ్యక్తులు ఎవరో తెలుసుకోవడం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. అయితే సురేష్ వర్మ క్రిమినల్ కావడంతో తన ప్రత్యర్థులే చంపి ఉంటారని పోలీసులు కూడా ఈ కేసును లైట్ తీసుకున్నారు. అలా ఆగ్రాలో అర్ధరాత్రి ముగిసిన సురేష్ వర్మ కథ ఓ మురికివాడలో వేకోజామున మళ్ళీ టిటు ద్వారా పురుడు పోసుకుంది. అయితే షాప్ లో అశోక్ చెప్పిన విషయాన్ని ఉమా వెంటనే తన అత్తమామలకు
చెప్పింది. ఇంటిల్లిపాది ఏం జరుగుతుందో తెలియక ఉక్కిరి బిక్కిరయ్యారు. ఉమ మరుసటి రోజు ఉదయాన్నే సురేష్ తల్లిదండ్రులు అతని ముగ్గురు సోదరులను తీసుకుని బాధలోని టిటు ఇంటికి వెళ్ళింది. కారు నుంచి దిగుతున్న తన పూర్వజన్మ కుటుంబ సభ్యులను చూసి టిటు భావోద్వేగం చెందాడు. తన తల్లిదండ్రులను గుర్తించి కౌగలించుకున్నాడు. అలాగే ఉమా వైపు ఒక చూపు చూశాడు. తర్వాత నేరుగా వాళ్ళ కారు పార్క్ చేసిన చోటికి పరిగెత్తాడు. అక్కడున్న మారుతి కారుని చూసి నా ఫియట్ కారు ఎందుకు తీసుకురాలేదు అని గట్టిగా అరిచాడు. దాంతో సురేష్ వద్ద ఉన్న కారు గురించి ఆ పిల్లాడికి ఎలా తెలుసు అని కుటుంబ సభ్యులు అయోమయానికి గురయ్యారు. అయితే సురేష్ చనిపోయిన తర్వాత ఫియట్ కారుని అమ్మేసి మారుతి కారు కొన్నట్లు చెప్పారు కుటుంబ సభ్యులు. తర్వాత టిటును తమ కారులో వారు ఆగ్రాకి తీసుకెళ్లారు. మార్గ మధ్యంలో టిటుకు చెప్పకుండానే సురేష్ రేడియస్ దుకాణాన్ని దాటి ముందుకు వెళ్లిపోయారు. కానీ టిటు వెంటనే దుకాణాన్ని గుర్తించి కారు ఆపమని చెప్పాడు. కారు ఆపగానే కారు దిగి నేరుగా లోపలికి నడిచాడు. ఒక స్టూల్ ని బలంగా కొట్టాడు. అది చూసిన ఉమా సురేష్ కి ఆ అలవాటు ఉందని అశోక్ కి చెప్తోంది. ఆ తర్వాత ఒక షో కేస్ ని చూపిస్తూ ఇది ఎప్పుడు నిర్మించారు, అంతకు ముందు లేదు కదా అని కుటుంబ సభ్యులను ప్రశ్నించాడు. వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నిజానికి ఆ షో కేస్ ని సురేష్ మరణానంతరం పెట్టారు. తర్వాత సురేష్ వర్మ ఇంటికొచ్చిన టిటు తన గతాన్ని ఒక్కటొక్కటిగా గుర్తు చేసుకోవడం ప్రారంభించాడు. తన ఇల్లు, దుకాణం అడ్రస్లను సరిగ్గా చెప్పాడు. ఓ రోజు టిటు ఇంటి ప్రాంగణంలో నిలబడి చెట్టును చూపించాడు. ఆ చెట్టు కింద తను కొన్ని బంగారు నాణేలను పాతిపెట్టానని ఉమాతో చెప్పాడు. వాస్తవానికి సురేష్ కి చాలా చీకటి వ్యాపారాలు ఉండేవి. స్మగ్లింగ్, గుండాగిరి, చీటింగ్ వంటి నేరాలు చేసి ఎంతో డబ్బు సంపాదించాడు. దీంతో టిటు చెప్పినట్లే ఆ చెట్టు కింద తవ్వకాలు మొదలు పెట్టారు. సరిగ్గా టిటు చెప్పినట్లే చెట్టు కింద బంగారు నాణేలు దొరికాయి. ఇది చూసిన సురేష్ తల్లిదండ్రులు ఇంకేం చేయలేక టిటు తమ కుమారుడేనని అంగీకరించారు. ఇంకేముంది, ఆ నోటా ఈ నోటా పాకి మొత్తానికి టిటు కథ ఆగ్రా అంతటా చర్చనీయాంశమయ్యింది. ఆగ్రా ప్రాంతంలో ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. చివరికి స్థానిక వార్తాపత్రికల నుంచి టెలివిజన్ల వరకు దేశమంతటా టిటు గురించి మారుమోగిపోయింది. ఓ రోజు టిటు అతని తల్లిదండ్రులు ఆగ్రాలోని మార్కెట్ గుండా వెళ్తున్నారు. తల్లికి గాజులు కొనుక్కున్నారు. షాప్ ఓనర్ కి మహావీర్ ప్రసాద్ డబ్బు చెల్లించబోయాడు. వెంటనే డబ్బు చెల్లిస్తున్న మహావీర్ ప్రసాద్ ని ఆపి తన హత్యకు ఈ ఓనర్ తో కలిసి వ్యాపారం చేసిన వ్యక్తే కారణమని టిటు చెప్పాడు. అంతే, సురేష్ వర్మ హత్య కేసు ఒక్కసారిగా సంచలన మలుపు తిరిగింది. టిటు వ్యవహారం మీడియాలో మారిమోగిపోయింది. ఆగ్రా కోర్టులో గతంలో మరుగున పడ్డ సురేష్ హత్య కేసు టిటు తిరిగి తెరిపించాడు. ఈ క్రమంలోనే చరిత్రలో మొట్టమొదటిసారి గత జన్మలో తన హత్య గురించి సాక్ష్యం చెప్పడానికి 4 ఏళ్ల బాలుడికి ఆగ్రా కోర్టు అవకాశం ఇచ్చింది. కోర్టులో విచారణ సమయంలో నిందితులు తన తల కుడివైపున ఎలా కాల్చారో టిటు వివరించాడు. సురేష్ వర్మ ఆటాప్సీ నివేదికను పరిశీలించిన తర్వాత టిటు చెప్పిన మాటలన్నీ నిజమని తేలింది. అలాగే ఈ కేసులో టిటు పుట్టుమచ్చ కూడా కీలక పాత్ర పోషించింది. టిటు తలకు కుడివైపున ఒక విచిత్రమైన వృత్తాకార పుట్టుమచ్చ ఉంది. సరిగ్గా అదే ప్రదేశంలో సురేష్ పై కాల్పులు జరిగాయి. అది కూడా టిటు తల పైభాగంలో నల్లటి మచ్చ ఉంది. ఆ గుర్తు సురేష్ పుట్టుమచ్చని పోలి ఉందని సురేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతమంది పరిశోధకులు పునర్జన్మ, పుట్టుమచ్చల మధ్య సంబంధం గురించి మాట్లాడడం ప్రారంభించారు. పుట్టుమచ్చలు గత జీవితంలోని గాయాలతో ముడిపడి ఉంటాయని వారు చెప్పారు. టిటు విషయంలో అతని పుట్టుమచ్చలు సురేష్ బుల్లెట్ గాయాలతో సరళిపోయాయి. చివరికి అన్ని ఆధారాలను పరిశీలించి సురేష్ వర్మనే మళ్ళీ టిటుగా పుట్టాడని ఆగ్రా కోర్టు అంగీకరించింది. కానీ ఇక్కడే కోర్టుకు మరో చిక్కు వచ్చి పడింది. సురేష్ ను హత్య చేసిన వ్యక్తులను ఎలా పట్టుకోవాలని టిటునే ప్రశ్నించింది కోర్టు. ఈ క్రమంలో టిటు చెప్పిన ప్రకారం ఇద్దరు హంతకుల్లో ఒకరు స్కెచ్ గీశారు. హంతకుడు పట్టుబడ్డాడు. కోర్టు అతడిని విచారించి దోషిగా నిర్ధారించి 15 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. దేశ చరిత్రలో, ఆ మాటకొస్తే ప్రపంచ చరిత్రలోనే ఇదొక విప్లవాత్మక తీర్పు. ఎందుకంటే సాధారణంగా చట్టాలు, న్యాయాలు ఎలాంటి మానవాతీత శక్తుల నమ్మకాలను విశ్వసించవు. కానీ ఇది మాత్రం అత్యంత అసాధారణ కేసుగా చరిత్రకెక్కింది. అయితే టిటు గురించి ఎవరికి వాళ్ళు తమ సొంత కథల్ని పుట్టించారు. కొంతమంది అయితే టిటు కుటుంబం డబ్బు కోసమే తన కొడుకును నటింపజేస్తున్నారని ఆరోపించారు. అలాగైతే సురేష్ వర్మ, అతని కుటుంబ అంతర్గత విషయాలన్నీ టిటుకు ఎలా తెలుసు? ఆ రోజున తనను హత్య చేసిన వాళ్ళను సురేష్ ఒక్కడే చూశాడు కదా, మరి ఆ హత్య చేసిన వారిని టిటు ఎలా కనిపెట్టాడు అనే ప్రశ్నలకు సమాధానాలు ఎవరి దగ్గర లేకుండా పోయాయి. ఇంతకీ 4 ఏళ్ల బుడతడు సురేష్ వర్మగా మారితే ఇంట్లో సమస్యలు రావా అని అంటే ఖచ్చితంగా వస్తాయి, వచ్చాయి కూడా. సురేష్ తల్లిదండ్రులు తమ కొడుకు పునర్జన్మని అంగీకరించి చేరదీశారు. కానీ సురేష్ వర్మ భార్య ఉమ్మ పరిస్థితి మాత్రం వర్ణనాతీతం. టిటునే సురేష్ అని నాకు తెలుసు, కానీ నాకు ఎలాంటి ప్రయోజనం ఉండదని త్వరగానే గ్రహించాను. మేము మళ్ళీ మునుపటి ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండలేం. ఎందుకంటే టిటు కంటే నా పిల్లలే వయసులో పెద్దవాళ్ళు అని ఉమ్మ చెప్పుకొచ్చింది. ఇక సురేష్ వర్మ
తమ్ముడు మహేష్ అయితే ఆగ్రాలో మా అన్నయ్య ఎలా చనిపోయాడో అందరికీ తెలుసు. ఈ అబ్బాయికి ముందే ఇవన్నీ నేర్పించలేదని మేము ఎలా నమ్మాలి? సురేష్ పునర్జన్మపై నాకు నమ్మకం లేదు అని కుండబద్దలు కొట్టాడు. ఈ కేసు 1983లో జరిగిందంటే ఇప్పటికి 40 సంవత్సరాలే కదా. ఇంతకీ ఆ టిటు ఇప్పుడేం చేస్తున్నాడనే ప్రశ్న మీలో ఈ పాటికి వచ్చి ఉంటుంది. అయితే తనను హత్య చేసిన వ్యక్తికి శిక్ష వేయించిన తర్వాత సురేష్ మాదిరిగానే నేర వృత్తిలో కాకుండా ప్రశాంతమైన జీవితం గడపాలని టిటు భావించాడు. అందుకే యోగా న్యాచురోపతిలో ఎండి డిగ్రీ చేశాడు. 2012 నుంచి వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో న్యాచురోపతి యోగా థెరపీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఇటీవలే ఢిల్లీ క్రైమ్ పోడ్కాస్ట్ అనే ఛానల్ కు టిటు సింగ్ తోరన్ తన మిస్టీరియస్ జీవితంపై ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. వీలైతే అది కూడా ఒకసారి చూసేయండి. ఇప్పుడు చెప్పండి, మీరు పునర్జన్మలు నమ్ముతారా లేక ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ స్టోరీస్ పొందడానికి బెల్ కొట్టేసి నోటిఫికేషన్ స్థానంలో పెట్టుకోండి. మరో అద్భుతమైన స్టోరీతో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.